బీజా మనోలి ఉప్పు కర్రీ అంటే కర్ణాటకలో మ్యాంగ్లూర్ ఆ ప్లేస్లో చాలా ఫేమస్గా సర్వ్ చేసే ఈ దొండకాయ కూర. చూడ్డానికి మాత్రం ఏముంది, బీజా మనోలి ఉప్పు కర్రీ. ఏం చేస్తున్నాడో అనుకున్నారా? ఏం లేదు, దొండకాయ వేపుడు. కాకపోతే మనం కర్ణాటక మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం పెనం వేడి చేసుకొని అందులో కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ నూనె వేయాలి డిష్లో, కాబట్టి కొంచెం నూనె వేసుకుందాం. ఇందులో నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేడి వేడి నూనెలో వేస్తే చక్కగా చిటపట్లాడుతుంటే భలే మజా వస్తుంది నాకు. సో ఇప్పుడు చిటపట్లాడుతున్నాయి. ఇందులో మనం ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు సరిపోతాయి. అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి, ఇవి వెల్లుల్లి కూడా వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం వేయించుకుందాం. మీరు కారం ఎక్కువగా తినేటైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి, కానీ ఈ వెల్లుల్లి ఈ ఎండుమిరపకాయలు కూడా వేగనిద్దాం. అయితే ఇందులో ఆవాలు మరి కొంచెం వేసుకోవచ్చు, కానీ ఎందుకంటే తాలింపులో కూడా వేస్తున్నా కాబట్టి కొంచెం తగ్గించాను. మీకు కావాలంటే ఇష్టమైతే మరింత వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కూడా ఈ నూనెలో కొంచెం వేగాలి. ఆ పచ్చిదనం అనిపోయి ఒక మంచి సువాసన కలమైన మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా వెల్లుల్లి చూడండి కొంచెం లైట్గా బ్రౌన్ అవుతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మరి రెండో పక్కన కూడా వెల్లుల్లి తిప్పేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో మనం స్టవ్ కట్టేసి పచ్చి కొబ్బరి ఇందులో వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేసుకొని ఇదంతా అంటే ఈ ఆవాలు ఏది ఇందులో ఉండకుండా చక్కగా దీంతో పాటు ఇలా అనేసి ఏముంది సింపుల్ మన మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. అయితే కొబ్బరిగా ఉన్న చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ వచ్చేస్తుంది. సింపుల్ వెల్లుల్లి ఎండుమిరపకాయ మన కొబ్బరి ఇవి వేసుకొని చక్కగా దీన్ని పేస్ట్ చేసుకొని మరి మన డిష్ చేసుకుందాం. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎర్రగా వెల్లుల్లి కొబ్బరి అన్నీ కలిపి మరి కొంచెం నూనె తీసుకొని నూనె వేడెక్కాలి. ఎందుకంటే మరోసారి ఆవాలు వేస్తున్నాము. ఆవాలు వేసిన తర్వాత చిటపట్లాడాలంటే మరి నూనె వేడెక్కాలి కదా. కొంచెం నూనెలో పొగలాగా వచ్చినప్పుడు అప్పుడే ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మనం ఇందులో జీడిపప్పు కూడా వేసి లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో మనం మినపప్పు కూడా వేసుకుందాం. మినపప్పు కూడా చాలా తొందరగా కలర్ వచ్చేస్తుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి అప్పుడే మన జీడిపప్పు కలర్ వచ్చేస్తుంది. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని చిటికెడంతా పసుపు. ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు, ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. అయితే హోటల్లో చేసేటప్పుడైతే ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకునేవాడిని, కానీ ఇక్కడ మన ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు అంత నూనె అంత ఉండదు కాబట్టి ఇలా స్లోగా దీంట్లో కుక్ చేసేసుకున్నాం. ఈ దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసి కొంచెం సేపు చక్కగా వేగనిద్దాం. ఓకే, దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మనం కొంచెం టాటా సాల్ట్ వేసామనుకోండి, ఈ దొండకాయ ముక్కల్లో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసి ఈజీగా కుక్ అయిపోతుంది. మరి ఈ దొండకాయల్ని మరింత తొందరగా కుక్ చేయాలంటే ఏముంది, మూత పెట్టేసి కుక్ చేద్దాం. కానీ నాకు ఎప్పుడు ఇలా మూత పెట్టడం అంత ఇష్టంగా ఉండదు, ఎందుకంటే ఈ దొండకాయ కలర్ చక్కగా మెరుస్తూ ఉండాలి అంటే మూత పెట్టకుండా కుక్ చేయాలి. ఆకుకూరలు కూడా అలాగే చేస్తాను. కొంచెం కలర్ తగ్గుతుంది కానీ పర్లేదు, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మరి దొండకాయలు కూడా ఆల్మోస్ట్ 3/4 కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిరపకాయల పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాం. కొబ్బరిలో నుంచి కొంచెం అంత స్వీట్గా, మన వెల్లుల్లి మంచి వేగిన మంచి ఫ్లేవర్ కూడా దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా వేసి దీనికి పట్టిద్దాం. ఇది వేసి కూడా ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది మనం అన్నంతో పాటు తింటే సూపర్గా ఉంటుంది, చపాతీలతోటైనా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇదంతా మసాలా ఇందులో వేసి కొంచెం తక్కువ మంటలో
ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి, ఆ వెల్లుల్లి, ఆ మసాలా మంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దొండకాయకి పట్టేసి డిష్ రెడీగా